హలో గైస్, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప ఈ నెల 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న మంచు విష్ణు కొన్ని ఆసక్తికరమైన విషయాలంటే బయటపెట్టాడు. అందులో మెయిన్గా ప్రభాస్ అసలు ఈ సినిమాలో ఎందుకు వచ్చాడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మూవీలో క్యారెక్టర్ ఉండేదంట. అసలు ఆ క్యారెక్టర్ని ఎందుకు తీశారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో నచ్చితే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని భక్త కన్నప్ప ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ అయితే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లో బిజీగా ఉన్న మంచు విష్ణు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతనైతే ఆసక్తికర విషయాలను అయితే పంచుకున్నారు. ఇకపోతే మోహన్ బాబు పాత్ర కాంబినేషన్తో మరో క్యారెక్టర్ అనుకున్నామని, దానికోసం రజనీకాంత్ని ఎంపిక చేద్దామని అనుకున్నారు. కథకు సంబంధం లేకుండా ఆ ట్రాక్ ఎక్కువైపోతుందేమో రచయిత అయితే అభిప్రాయపడంతో ఆ పాత్రను తొలగించమని చెప్పారు. అసలు కన్నప్ప మూవీ కోసం ప్రభాస్ని ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకి ఈ మూవీ చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే 2 క్యారెక్టర్లో ఏదో ఒక రోల్ సెలెక్ట్ చేసుకోమంటే ప్రభాస్ అయితే రుద్ర రోల్పై ఆసక్తి చూపించారని చెప్పారు. ప్రభాస్ని శివుడి పాత్ర కోసం అనుకోలేదని ఓ ప్రశ్నకైతే బదిలిచ్చారు. అయితే ఈ సినిమాలోని ఒక పాట లిరికల్ వీడియోను విడుదల చేసే ముందు సెన్సర్కి అయితే పంపించడం జరిగింది. కన్నప్పకు ప్రేమ కథ ఉందని ఆధారాలు ఏమున్నాయి అని సెన్సర్ నుంచి నాకు లెటర్ అయితే వచ్చింది. నేను ఆశ్చర్యపోయా. కన్నప్పకు భార్య నీల ఉందని సమాధానం ఇచ్చా అని పేర్కొన్నారు. శివభక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ తదితరులు అయితే కీలక పాత్ర పోషించారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.